లెట్స్ వెల్కమ్ దిశ. మంత్రాన్ని వట్టి కలుపుతాను కుప్పడలా వస్తా నిప్పులు కురిపిస్తా పండినని పాపానికి వడ్డీ వేస్తా దమ్ముంటేరా టీ కొట్టరా గాలి పూడి చౌతాగురా దమ్ముంటేరా టీ కొట్టరా మొదలైంది రాత రాసిన భగవంతుడు వచ్చినా మెరుపంటే మునిరా పిడికిటిలో పిడుగులనే పట్టేది మునిరా అడుగేస్తే అదురు లోకాలే వెదురు ఎదురొచ్చే మునగాలే నేరంట ఎవరు ఏ శక్తి నీ వెంటే ఉన్నా కానీ నీ జాబు మూడేనురా పలకిందగా నీ మృత్యువై వచ్చానురా ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడడానికి ఊరంతా సిద్ధం. అందంగా పెనవేసే బంధాన్ని అగ్గై కాల్చేసావే గువ్వల్లే నవ్వేటి గుండెల్ని గుణపంతో చీల్చేసావే దైవశక్తి కదలిందిరా అన్యాయం లోడించగా న్యాయం తొడగొట్టిందిరా దుర్మార్గుల దుర్మార్గ వంచకులను వధించగా నాలుగు పిలుపులు దుర్పి కదిలి వచ్చగా గాలి నిప్పు కలసిన రూపం వెల్లువలాగా వచ్చిందంట పోటా పోటీ పోరున గెలుపు నేను వదిలేసి పోను మంత్రాల్ని తంత్రాల్ని మట్టి కలుపుతాను కుప్పడలా వస్తా నిప్పులు కురిపిస్తా పండినని పాపానికి వడ్డీ వేస్తా దమ్ముంటేరా టీ కొట్టరా గాలి పూడి చౌకామురా దమ్ముంటేరా టీ కొట్టరా నిన్ను చంపే పగమాది క్రూరంగా జన్మ నెన్నైనా గుండెల్లో ఉన్న పగ తీరదు దమ్ముంటేరా టీ కొట్టరా గాలి పూడి చౌతాగునా దమ్ముంటేరా టీ కొట్టరా ఆఖరి దెబ్బ 22. స్వాతంత్రం వచ్చింది దేశానికి మాత్రమే, ఆడదాని దేహానికి కాదు. చంటి పాప దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా వాయు వరస లేకుండా ఆడది కనబడితే చాలు క్రూరముఖాలుగా మారుతున్న ఈ కామ పిశాచాన్ని శిక్షించడానికి ఏ దేవుడూ దిగిరాలేదు. అందుకే ఒక ఆడది ఆది పరాశక్తిగా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సో జడ్జెస్, ఆడది ఆది పరాశక్తిగా మారి మనకి చూపించినటువంటి ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? ఇది I'll begin with you, రెజినా గారు. ఫస్ట్ గ్రీష్మ మాస్టర్ ఎందుకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ చూస్ చేశారు, అండ్ పర్టికులర్లీ ఈ సాంగ్ మేల్ వోకల్స్ తో దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ మూవ్. ఇది ఎందుకు చేశారు మీరు? ఇది యాక్చువల్లీ ఫస్ట్ నుంచి దిశాని చాలా సాఫ్ట్ గా గ్రేస్ఫుల్ గా డాన్సీ టైప్ వెళ్ళాను, అండ్ అందరూ పవర్ఫుల్ గా చేస్తున్నారు. సో దానికోసం ఒక కాన్సెప్ట్ ఉమెన్ గురించి తీసుకొని ఒక రియల్ స్టోరీ ఉంది, ఆవిడ స్టోరీ తీసుకొని ఇలా చేశాను.
దిశ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఆల్వేస్ ఐ లవ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. యాజ్ పర్ ద పర్ఫార్మెన్స్ సెక్సీ ఉండాలంటే సెక్సీగా ఉంటుంది, క్లాసిక్గా ఉండాలంటే క్లాసిక్గా ఉంటుంది. ఇవాళ ఇది కూడా ఇఫ్ నో యాంగర్ అంటే ఇప్పుడు తెలుస్తుంది దిశ యాంగర్ ఎలా ఉంటుందని. ఈ పర్ఫార్మెన్స్ లో కొన్ని లైక్ లిటిల్ చిన్న చిన్న యాక్ట్స్ నాకు చాలా నచ్చింది. లైక్ దట్ ఆ స్వోర్డ్ తో చేశారు కదా, యు కాట్ ఇట్ విత్ యువర్ నెక్ అండ్ టైమింగ్ చాలా చాలా బాగుంది. Aapti and Harshita, very very good. The three of y'all worked so well. In sync lo unnaru mee muguru. It was so nice to see y'all, and it's nice to see y'all use the boys as props. Your costumes, to the concept, to the choreography, and the way you guys performed, chala 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 baagundi. All the very best. థ్యాంక్ యూ రచన గారు. వీళ్ళు మూడులో ఎమోషన్ లోకి వెళ్ళిపోయి ముగ్గురు కలిసి ఒకరిని ఎత్తేసారు ఇక్కడికి. థ్యాంక్ యూ రచన గారు. విజయమణి మాస్టర్, చాలా అగ్రెసివ్ గా చేసావు దిశ, నాకు చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ ఆప్తి అండ్ హర్షిత కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు తీసుకున్న ట్రయోలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి ఇందులో. స్పెషల్లీ ముగ్గురు గర్ల్స్ కలిపి చేసిన ఫ్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మైండ్ బ్లోయింగ్. అది ఒక సింక్ లో చేస్తున్నారు, అది చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం మీ డాన్సింగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఆన్ జోష్ లో చేశారు. అండ్ మీరు ఒక్కొక్కటి అలా చంపి 1, 3, 5 అంటుంటే ఒక హై ఉంది అందులో. అండ్ అంటాం కదా, అరే ఎక్కువ చేసినట్టే నరాలు తీస్తానంటారు కదా, అలాగే ఒక నరాలు తీసి వీణ కూడా వాయించారు వీళ్ళు. సో బ్యూటిఫుల్ ఆన్ ద హోల్, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ దిశ అండ్ సపోర్ట్ చేసినందుకు మీ ఇద్దరు కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇంకొక స్టేజ్ దాటితే ఫినాలే. సో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారని నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ విజయమణి మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ గ్రీష్మ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. అడుగేస్తే అదురు లోకాలే వెదురు ఎదురొచ్చే మునగాళ్ళే నేరంట ఎవరు. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతినై వేస్తా ఓటు. కాదు ఇదేంటి మీరిద్దరు చేశారా ఏదైనా ఇన్స్టాగ్రామ్ ప్రాక్టీస్ చేసి వచ్చారు. ప్రాక్టీస్ కాదబ్బా, వాడు నైట్ నాకు ఫోన్ చేశాడు, అన్న శ్రీ సత్య వస్తుంది అంట కదా, మా ఇద్దరు ఒక సాంగ్ ప్లాన్ చేయడానికి దండం పెడతాను. ఓకే అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పు మరి. ఆయన అన్నయ్య ఇక్కడ, తమ్ముడు అంత దూరం కూర్చోకూడదు, ప్రకృతి విరుద్ధం. అందుకే అన్నయ్య పక్కకి వెళ్ళిపో. ఫస్ట్ వెళ్ళిపో. థ్యాంక్ యూ.